ఫుల్ స్నోఫాల్ పైన వెళ్ళిపోతున్నాయి హెలికాప్టర్లో. ఇందాక దిగేటప్పుడు గుర్రాలు స్లిప్. హర హర మహాదేవ శంభో శంకర. మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కేదార్నాథ్లో ఉన్నాను కదా. ఈరోజు ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర ఎలా ఉందో చూపించి నేను డౌన్ ట్రెక్ అయితే చేయబోతున్నాను. కిందకి వెళ్ళాక సోన్ ప్రయాగ్ నుంచి ఒక ఆలయాన్ని అయితే సందర్శించబోతున్నాను. ఆ ఆలయం పేరు ఏంటంటే త్రియుండి నారాయణ ఆలయం. అక్కడే శివ పార్వతులకి పెళ్ళయ్యింది. చాలా చాలా స్పెషల్. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. అక్కడికి వెళ్దాం డౌన్ ట్రెక్ చేస్తూ. ఓం ఉంది కదా, ఓం దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వెనకాలే ఉంటది మన కేదార్నాథ్ ప్రధాన ఆలయం. ఈ వెనకాల ఉన్న ఈ సెల్ఫీ పాయింట్ కి ఏం క్రేజో తెలుసా? అసలు చాలా క్రేజ్. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఆహాహాహా, ఏమైనా అద్భుతమైన విజువల్స్ ఇవి. ప్రధాన ఆలయం దగ్గర పొద్దున్నే ఎలా ఉంది. ఆహాహా, రెండు కళ్ళు సరిపోవట్లేదు. పైన చూడండి ఒకసారి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఈయన ఆశీస్సులు అయితే తీసుకుని కిందకు బయలుదేరుతున్నాను. పొద్దున్నే బాబాలు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ప్రధాన ఆలయం దగ్గరికి ఇంకా వెళ్ళి హారతి అది తీసుకున్నాను ఇప్పుడే. ఇక్కడ కూడా ఆశీర్వచనాలు అయితే ఇస్తున్నారు ఈయన దగ్గర. ఇప్పుడే ఆశీర్వచనాలు తీసుకున్నాను. బొట్లు అవి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కిందకైతే వెళ్తున్నాను. సోన్ ప్రయాగ్కి డౌన్ ట్రెక్ చేస్తున్నాను. వచ్చేటప్పుడు మీకు డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా, వెళ్ళేటప్పుడు అన్ని డీటెయిల్స్ తో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా. ఇవి ఉన్నాయి కదా, వీటిని పిట్టు అంటారు, బాస్కెట్ అంటారు. వీటిలో కూర్చోబెట్టుకుని పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలనైనా ఇక్కడ నుంచి హార్సెస్ ఉంటాయి కదా, గుర్రం స్టాండ్ ఉంటది కదా, అక్కడ దాకా తీసుకెళ్తారు. అక్కడి నుంచైనా ఇక్కడికి తీసుకొస్తారు. రేటు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. క్రౌడ్ ఎక్కువ ఉన్నారనుకోండి రేటు పెరుగుద్ది, క్రౌడ్ తక్కువ ఉంటే రేటు తగ్గుద్ది. సింపుల్ లాజిక్. ఓం దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇక్కడి నుంచే కిందకి వెళ్ళాలి మనం. ఎదురుగుండా చూసామంటే మనకి మందాకిని నది ఉంటుంది అండ్ హెలీప్యాడ్ అక్కడ ఉంటుంది. గుడి దగ్గర నుంచి హెలీప్యాడ్కి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోతున్నాయి హెలికాప్టర్లో. దర్శనానికి మనం ఇలాగే వెళ్ళాలి. గుడి దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళటం ఉండదు, ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి మళ్ళీ మనకి టోకెన్స్ అవి ఇస్తారనమాట. టోకెన్స్ అవి ఎలా ఇస్తారంటే, మనం యాత్రా పాస్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, ఆ యాత్రా పాస్ ఇక్కడ చూపిస్తే మనకి దర్శనం టోకెన్స్ అవి ఇస్తారు. ఆ యాత్రా పాస్ ఎక్కడ చూపించాలి, టోకెన్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాం మీకు. ఈ బ్రిడ్జ్ కొత్తగా వేసారు. ఇదిగోండి ఇక్కడ ఇస్తారు. ఇది బ్రిడ్జ్ ఎంట్రీ. గుడికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, గుడికి వెళ్ళేటప్పుడు ఇది బ్రిడ్జ్ ఎంట్రీ. ఎంట్రీకి ముందే ఉంటుంది టికెట్ కౌంటర్. యాత్రీ పాస్ ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఇచ్చేస్తారు టికెట్, టోకెన్. ఇంకొక విషయం, ఇక్కడ స్నానం చేయడానికి హాట్ వాటర్ అది క్యాంపుల్లో స్టే చేసే వాళ్ళకి ఎలా అంటే 100 రూపాయలు బకెట్ కొనుక్కోవచ్చు. చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు. అలాగే వాళ్ళే బాత్రూమ్ అది ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ స్నానానికి. హెలీప్యాడ్ దగ్గరికి వచ్చాం. హెలికాప్టర్లు వస్తాయి, దింపుతాయి, తీసుకెళ్ళిపోతాయి. రావటం, జనాలు దింపడం, జనాలను ఎక్కించుకోవడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం. ఇప్పుడే ఆయన ఉదయిస్తున్నారు. ఆల్రెడీ ఉదయించారు అనుకోండి, కాకపోతే మేఘాల నుంచి బయటకు వస్తున్నారు ఇప్పుడే. మాట్లాడుతుంటే పొగలు అలా వచ్చేస్తున్నాయి చూసారా. ప్రస్తుతం 2 degrees అయితే ఉంది టెంపరేచర్. ఇదిగోండి హాట్ వాటర్ అవైలబుల్ అని ఉంటే ఇవే వాష్రూమ్స్. వాష్రూమ్స్ అంటే ఓన్లీ స్నానం చేయడానికి. బకెట్తో పట్టుకోవడం, లోపలికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చేయడం. 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పర్ బకెట్కి. 100 రూపాయలు పర్ బకెట్. నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. నేను ఏదైతే క్యాంప్ లో స్టే చేస్తున్నానో అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. రాత్రి స్టే చేసిన క్యాంప్ అది నాది. బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఈ వ్యూతో. పక్కనే హెలికాప్టర్ వెళ్తా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చే లోపలికి క్లైమేట్ మొత్తం మారిపోయింది. నా బ్యాగ్ అది ఉంది. బ్యాగ్ అది తీసుకుని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నా. రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. కిందకి వెళ్ళేటప్పుడు గుర్రాలు ఉండరు కదా, ఆ గుర్రాలు 700, 800, 900, 1000 రూపాయలకు కూడా తీసుకెళ్ళిపోతారు. మనం మాట్లాడుకుంటే అదే పరిస్థితి. పైకి కన్స్ట్రక్షన్ సామాన్లు అన్నీ అలా తీసుకొస్తారు. క్లైమేట్ అది మారిపోయిందని చెప్పి హెలికాప్టర్ రైడ్స్ అది ఆపేశారు చూసారా. హెలికాప్టర్ ఆపరేషన్స్ అవి ఆపేశారు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక్క చాపర్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్ళట్లా. స్నోఫాల్ పడుతుంది.
చూపిస్తాను మీకు, ఆగండి. స్నోఫాల్ ఒక్క అరగంట ఉన్నామంటే మొత్తం జాకెట్ ఎల్లో కలర్ జాకెట్ వైట్ అయిపోద్ది. ఈ టైంకి పైన ఉన్నామంటే పక్కగా మన మీద పడేది. ఇప్పుడు సన్నగా పడుతుంది, చిన్నగా. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ చిన్నగా పడుతుంది. కనిపించిందా? అదిగోండి పడతాం స్టార్ట్ అయింది, చూసారా? స్నోఫాల్ 2025లో నా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ ఇది. స్నో ప్లేస్కి వెళ్ళాం కానీ స్నోఫాల్ గురించి మాట్లాడుతున్నా. వెనక్కి వెళ్ళిపోదామంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ దాకా వచ్చేసాను నేను. కింద నుంచి వచ్చిన గుర్రాలన్నీ కూడా ఇక్కడే ఆపేస్తారు. జనాలు ఎవరిని కూడా దీనిపైకి గుర్రాల మీద తీసుకెళ్లరు. ఒక పక్క ఎండ, ఇటువైపు ఎండ వస్తుంది. నా వెనకాల నుంచి స్నో పడతా ఉంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. పక్కాగా కేదార్నాథ్లో అయితే స్నోఫాల్ జరుగుతుంది. ఎందుకంటే మనం 3 కిలోమీటర్స్ కిందకు వచ్చాం. 3 కిలోమీటర్స్లోనే ఎంత పడినప్పుడు అక్కడ నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళందరూ దర్శనాలు అయిపోయినాయి, కిందకి వెళ్ళిపోతున్నారు నా అలాగే. ఇక్కడ నుంచి గౌరీకుండ్ 13.5 కిలోమీటర్స్, జంగల్ జట్టి 10 కిలోమీటర్స్, భీంబలి 8.5 కిలోమీటర్స్, బిగ్లింగోచి 3.5 కిలోమీటర్స్ అనుకుంటాం. కానీ డ్రౌన్ ట్రెక్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కాళ్ళ మీద మోకాళ్ళ మీద బ్యాలెన్సింగ్ అది చేసుకుంటూ కిందకి దిగాలి. ఒక వ్యూ అండి ఇట్ సైడ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ల్యాండ్స్కేప్. పైన చూసారా ఎలా ఉందో? ఫుల్ స్నోఫాల్ పైన. చిన్న బ్రేక్ తీసుకున్నా, మొక్కజొన్న పొత్తు కొనుక్కున్నా. ఆ వ్యూని చూస్తూ తింటున్నా. 70 రూపాయలు మొక్కజొన్న పొత్తు. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. యాపిల్స్ కాయలు, కీరా అన్నీ అమ్ముతున్నారు, నింబు బాని. దారిలో మనకి ఇలాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. గ్లేషియర్ వాటర్ అదంతా. గౌరీకుండ్ ఇక్కడికి 9 కిలోమీటర్లు, జంగల్ జట్టి 5.5, భీంబలి 3. భీంబలి వచ్చి 3 కిలోమీటర్స్. అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ దాకా దిగడం కష్టం ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి మామూలు కొట్టి పడేయచ్చు. అసలు ఆ బ్రిడ్జ్ దాటామా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. కిందకి దిగేటప్పుడు గుర్రాలు స్లిప్ అయిపోతున్నాయి అంతే, జర్రని జారుతున్నాయి. క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయ్యింది, చినుకులు పడుతున్నాయి. ఇక్కడ అందరు రెయిన్ కోట్లు తీసేస్తున్నారు. ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్. ఎన్నంటే అన్ని ఉంటాయి వాటర్ ఫాల్స్. వర్షం బాగా పెద్దగా వచ్చేస్తుంది. రెయిన్ కోట్ అయితే వేసాను. నాకు వెళ్ళేటప్పుడు అవసరం రాలేదు, కేదార్నాథ్లో అవసరం రాలేదు. డౌన్ ట్రెక్ చేస్తుంటే మటుకు అవసరం వచ్చింది. వర్షం అలా చూస్తుండగానే చాలా పెద్దది అయిపోయింది. అయినా మన వాళ్ళు నడుస్తున్నారు, ఆగిపోతున్నారు. ఇక్కడ వచ్చి ఆగిపోతారు. ఇక్కడ చూశాను ఏం పని అవ్వట్లేదు. వర్షం ఏం తగ్గట్లేదు. ఇంకా వర్షంలోనే కిందకి దిగిపోతున్నాను. లేట్ అయితే మిస్ అయిపోతాం. ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్కి వెళ్తాం. ఏం చేయలేం. ఓం నమః శివాయ అంతే. ఆ బ్రిడ్జ్ దాకా వెళ్తే చాలబ్బా. మనం తర్వాత నుంచి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. వా, బ్యూటిఫుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. మనం వచ్చేసాం బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ నుంచి అంత స్టీప్లు ఏమి ఉండవు. ఓకే, స్టీప్ ఉన్నా కూడా 7 కిలోమీటర్లు గౌరీకుండ్ ఇక్కడి నుంచి. మందాకిని నది. ఇలా గ్లేషియర్ వాటర్ పైనుంచి కరిగి కిందకి ఇలా వాటర్ ఫాల్ లా వచ్చి అలా మందాకిని నదిలో కలుస్తూ ఉంటాయి. చాలా సీనిక్గా ఉంటుంది ఇక్కడ నడుస్తుంటే. హైలైట్ వ్యూ కదా, బ్రిడ్జ్ భలే కనిపిస్తుంది.
వర్షం మొత్తానికి తగ్గింది. ఇటుపక్క కూడా గ్లేషియర్ వాటర్ కిందకి వెళ్తున్నాయి. అరే మనం వచ్చేసాం కానీ స్నోఫాల్ ఎక్కడ దాకా అయ్యింది. వా 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 సూపర్ కదా. ఈరోజు పైన ఉన్న వాళ్ళు పండగ చేసుకుంటారు స్నోఫాల్ లైవ్. ఇది భీంబలి గోడా పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి గౌరీకుండ 6 కిలోమీటర్లు డౌన్ హిల్ మనం ట్రెక్ చేయాలి. ప్రస్తుతం టైము 2 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. నేను ఎన్ని మొదలెట్టానంటే 10:30కి మొదలెట్టా. మధ్యలో వ్లాగులు వీడియోలు అవి చేసుకుంటూ రావాలి కదా, అందుకే ఈ టైం అయ్యింది. ఇక్కడ హెలిప్యాడ్ ఉంది భీంబలిలో మనకి రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ రెస్టారెంట్ ఇది. భీమా కాంప్లెక్స్ అంటారు ఈ కాంప్లెక్స్ని. బాబా ఎంత పైనుంచి పడుతున్నాయో ఈ నీళ్లు. అంతా గ్లేషియర్. వావ్, స్టెప్పులుగా పడుతున్నాయి. రీసెంట్ ల్యాండ్ స్లైడ్ అనుకోండి అక్కడ. అదే రీసెంట్ ల్యాండ్ స్లైడ్ అదంతా. ఇదంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. గౌరీకుండ ఎక్కడికి 5 కిలోమీటర్లు. రుద్రా ఫాల్స్ 0.3 కిలోమీటర్స్లో ఉందంట. చలో రుద్రా ఫాల్స్ అక్కడ ఉంది. రుద్రా ఫాల్స్ ఇంకొక వ్యూ ఇది. ఏదైనా కెమెరా క్యాప్చర్ చేయట్లేదు అబ్బా, డైరెక్ట్ కళ్ళతో చూస్తుంటే మామూలుగా లేదు. మొత్తం అంతా ఒకే ఫ్రేమ్లో పెడతానే ట్రై చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, ఎంత పైనుంచి పడుతుందో. ఏదేమైనా రుద్రా ఫాల్స్ అనిపించిందిలే. వాటర్ ఫాల్స్. మళ్ళీ వర్షం తగులుకుంది, చినుకులు పడుతున్నాయి. ఆ సౌండ్ ఏనండి ఒకసారి. గౌరీకుండకి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. ఒక చిన్న హోటల్లో అయితే ఆగాను, రోడ్ సైడ్ది. అదే మనకి వెళ్ళేటప్పుడు కిందకి వచ్చేటప్పుడు ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు పైకి కిందకి వచ్చేటప్పుడు ఉంటాయి కదా. జిలేబీ తిందామని ఫిక్స్ అయ్యాను, కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. జిలేబీ అది తినేసి బయలుదేరిపోవే. ఒకళ్ళు 4 కిలోమీటర్లు అంటున్నారు, ఒకళ్ళు 6 కిలోమీటర్లు అంటున్నారు. బోర్డు మీద అయితే నమ్మద్దు అంటున్నారు. ఏ చెప్తున్నారు స్టోరీలు. పైన వర్షానికి అనుకుంటా వాటర్ ఫ్లో చూడండి. ఇంకొక కిలోమీటర్ ఉంది గౌరీకుండకి. గుర్రాలది వచ్చిందనుకోండి అక్కడి నుంచి కిలోమీటరు. ఫుల్ గుర్రాల అడ్డా దగ్గరికి వచ్చేసాను. 4 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. వర్షం దారుణంగా పడుతుంది. ఆల్మోస్ట్ గౌరీకుండకి అయితే వచ్చాను. గైస్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాయంత్రం టైంలో చాలామంది వెళ్తున్నారు పైకి. దెబ్బైపోతారు. సడన్గా టెంపరేచర్స్ అవి పడిపోతాయి, అసలే వర్షం వస్తుంది. అలాంటి తప్పులు మీరు చేయకండి. గౌరీకుండలో 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. వేడివేడిగా కాఫీ లాంటిది ఏదైనా తాగాలి. ఇదే గౌరీకుండ విలేజ్. ఇక్కడే అన్నీ దొరుకుతాయి, కాకపోతే టూ కాస్ట్లీ. ఇక్కడికి ఎటువంటి వెహికల్ రాదు. ఇక్కడ కూడా రూమ్స్ అవి ఉంటాయి. ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ట్యాక్సీ స్టాండ్ దాకా ఓన్లీ యూనియన్ ట్యాక్సీ వస్తుంది. అక్కడి నుంచి లగేజ్ మనమే తెచ్చుకోవాలి. గౌరీకుండ్ ట్యాక్సీ యూనియన్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు సోన్ ప్రయాగ్. అక్కడ దాకా ఈ ట్యాక్సీ తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ నుంచి ఇలా బళ్ళు బయలుదేరుతాయి అనమాట. అన్ని ఖాళీ వెహికల్స్ ఇప్పుడు వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతాయి. అసలు ఈ 5 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ మామూలుగా ఉండదు తెలుసా. గుద్దిచ్చేయడం అలాగే ఉంటుంది. సోన్ ప్రయాగ్లో ఒక ఏరియాలో దింపేశారనమాట. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ దాటాలి. బ్రిడ్జ్ దాటితే అసలైన సోన్ ప్రయాగ్కి వెళ్తాం. బ్రిడ్జ్ కనిపిస్తుంది అక్కడ, అదే బ్రిడ్జ్ దాటాలి మనం. ఏందో ఈ పంచాయతీలు అన్నీ, ఈ యూనియన్ పంచాయతీలు అవన్నీ. సోన్ ప్రయాగ్లో దిగాక నా హోటల్కి అయితే వచ్చాను, సీతాపూర్లో బన్నీ దగ్గరికి. ఫస్ట్ అయితే స్నానం చేయాలి, కొంచెం ఫ్రెష్ అయితే అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇంకొక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కదా, అది ఈరోజు అవ్వలేదు. ఫ్రెష్ అది అయిపోయాను. నా జాకెట్ అయితే తెలిసిపోయింది, అందుకే ఫుల్ అండ్ షర్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడు డిన్నర్ అది చేసేద్దాం. ఇంకా
నోరు ఊరిపోతుంది తెలుసా. వైట్ రైస్, పప్పు, బెండకాయ, రసం, ఇంతే అనుకుంటున్నారా. వంకాయ పచ్చడి, ఆలుగడ్డ కర్రీ, పొటాటో కర్రీ అండ్ వేడి వేడి రోటీలు పొగలు వచ్చేస్తున్నాయి చూసారా. డిన్నర్ అది చేసి రూమ్కి వచ్చాను. ఇప్పుడు నేను రెస్ట్ అయితే తీసుకోవాలి. అసలు వర్షానికి కాళ్ళన్నీ ఫ్రీజింగ్ అయిపోయినాయి. అందులోనూ రకరకాల అట్లోంచి నడుచుకుంటూ వచ్చామేమో. ఈ సిరీస్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.